కాక్రోచ్ జనతా పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 2 రోజుల సభ్యుల చర్చల తర్వాత అభిజిత్ దిప్కే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించుకుంటూ మీడియా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ నుంచి కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. క్యా బోల్తీ పబ్లిక్ అనే పేరు మీద ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, ప్రజల అభిప్రాయాలను గౌరవించే విధంగా మేము నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నాం. సో ఈ క్రమంలో దేశ ప్రజలను నేరుగా కలవాలని చెప్పి నిర్ణయం తీసుకొని క్యా బోల్తీ పబ్లిక్ పేరుతోటి జనంలోకి వెళ్ళబోతూ ఉన్నాం అని ప్రకటించినటువంటి అభిజిత్ దిప్కే మేము రాజకీయ పార్టీగా ఖచ్చితంగా మారబోవడం లేదు అని, గాంధీ కలలు గన్న అహింస శాంతి మా నినాదమని, అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయం మా సిద్ధాంతమని, జవహర్లాల్ నెహ్రూ పదే పదే ప్రస్తావించిన ఆధునిక భారత నిర్మాణం మోడర్న్ ఇండియా ఇవే మాకు ఆదర్శాలని, గాంధీ, అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించిన శాంతి, అహింస, సామాజిక న్యాయం, మోడర్న్ ఇండియా దీన్ని సాధించే దిశగా కాక్రోచ్ జనతా పార్టీ నెక్స్ట్ ఉద్యమాలకు కూడా సిద్ధమవుతుంది అని, అసలు ఈ దేశ ప్రజల ఆకాంక్షలు తెలుసుకోవడం కోసం మేము క్షేత్రస్థాయికి వెళ్తూ ఉన్నాము అని, ఇంకెంత మాత్రము కూడా రాజకీయ పార్టీలు ప్రజలను వంచి మోసం చేయలేరు అని, వాళ్ళ మధ్య డివిజన్ తీసుకొని వచ్చి విద్వేషాలు రగిల్చే ప్రయత్నాలను మేము ఖచ్చితంగా అడ్డుకుంటాము అని చెప్పి విస్పష్టమైన ప్రకటన చేశారు. చాలా చాలా ఏమంటారు గొప్ప ముందడుగ్గానే మనం చూడాల్సి ఉంటుంది. విసిగి వేజారిపోయారు జనం. ఏం కావాలి జనానికి? ఏం కావాలి? విద్య కావాలి, వైద్యం కావాలి. అసలు ఐకమత్యంలోనే భారతదేశ బలం ఉంది. ఎవడో రాజకీయాల కోసం దేశ జనాన్ని విభజించుకుంటూ పోయి వాళ్ళ మధ్య విషయాన్ని నింపితే ఆ విషయాన్ని నింపే వాళ్ళు ఏ రోజుకైనా కూడా రాజకీయంగా అంతరించి తీరాల్సింది. ఎవరైనా కావచ్చు. ఒక మతం ఆధారంగానో, కులం ఆధారంగానో ఎంతకాలం రాజకీయం చేస్తారు? ఎవరైనా ఎంతకాలం ఇదంతా? ఈరోజు రాజకీయ పార్టీలు వచ్చిన తర్వాత కులాలు రాలే, ఈ రాజకీయ పార్టీలు వచ్చిన తర్వాత మతాలు రాలే. కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశ సంస్కృతులు అవి ఇమిడే ఉన్నాయి. అసలు భారతదేశ గొప్పతనమే అది. విభిన్న మతాల, విభిన్న కులాల, విభిన్న జాతుల, విభిన్న భాషల, విభిన్న సంస్కృతుల ఈ అన్ని కలయిక సమ్మేళనమే భారతదేశ గొప్పతనం. ప్రపంచంలో ఎప్పటికీ కూడా భారత్ ఉన్నత స్థానంలో నిలవడానికి ఉపయోగపడేది కూడా ఈ భిన్నత్వంలో ఏకత్వమే. ఎవడో రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో జనాల మధ్య ఐక్యత చెడగొట్టి విషయాన్ని నింపి కలిసి ఉండే పరిస్థితులు లేకుండా చేసి ఎవడో అధికారం కోసం ఇటువంటివన్నీ చెల్లుబాటు కాకూడదు. ఇటువంటివన్నీ చెల్లుబాటై ఏ దేశ నిర్మాణము కూడా, ఏ దేశము కూడా అద్భుతమైన పురోగతి సాధించలేదు. సో కాక్రోచులు నిజంగానే చాలా గొప్ప అంశాన్ని టేకప్ చేయబోతూ ఉన్నారు. ప్రజల నుంచి వాళ్ళు తెలుసుకోబోతూ ఉన్నారు. ప్రభుత్వాలకు జవాబుదారీతనం నేర్పించాలి, ప్రభుత్వాల యొక్క ఎజెండాలు సెట్ చేయాలి. ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, ప్రజల జీవితాలు మారాలి, ప్రజల బాగోగులు మారాలి, దేశం ఉన్నతంగా తీర్చిదిద్దబడాలి, దేశం ప్రపంచంలో ఉన్నతంగా నిలబడగలగాలి. ఇవే కావాలి. సార్ దేశ గొప్పతనం ఇందులోనే ఉంది. దేశాన్ని ప్రేమించడం అంటే దేశ జనాల మధ్య ఐక్యతను పెంపొందించడం. దేశాన్ని ప్రేమించడం అంటే అసలు సిసలైన డెఫినేషన్ ఇది. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించడం, లౌకికత్వాన్ని ప్రేమించడం. ఈరోజు ఆ CJP వాళ్ళు కూడా అదే మాట అన్నారు. ఎస్, మేము లౌకికవాదులం, ప్రజాస్వామ్యవాదులం, రాజ్యాంగ ప్రేమికులం, సామాజిక న్యాయం కోసం చట్ట రాజ్యాంగం సమూలంగా అంటే నీట్గా అమలు అవ్వడం కోసం, దానికి వ్యతిరేకంగా జరిగే నిర్ణయాలను సమూలంగా తొక్కిపెట్టేయడమే. ఆ మేరకు మేమంతా ఉద్యమిస్తాం, మేము అదే మేరకు ముందుకెళ్తాం. చట్ట రాజ్యాంగ వ్యతిరేక పనులను అలో చేయం. మాది శాంతి నినాదం, మాది ప్రజాస్వామ్య నినాదం, మాది లౌకిక నినాదం, మాది మోడర్న్ నినాదం, మాది అహింస నినాదం, మాది శాంతి నినాదం. సో జనాల్ని కలవబోతూ ఉన్నారు. నిజంగానే చిత్తశుద్ధి లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా, జనాల మధ్య ఏదో విద్వేషాలు రగిల్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే ఏ చెత్త పార్టీకైనా కూడా నూకలు చెల్లిన రోజే ఈ దేశం చాలా అద్భుతంగా, చాలా ఉన్నతంగా, చాలా గర్వంగా ప్రపంచం ముందు 100కు 1,00,000,000% నిలబడగలుగుతుంది.